అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఎమ్మెల్యే శిరీషాదేవి మండల స్థాయి అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయి అధికారులతో సమస్యను అడిగి తెలుసుకున్నారు. రాజవొమ్మంగి పీహెచ్ వైద్యశాలను సిహెచ్గా మార్చే చర్యలు తీసుకుంటానని, కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలతో అధికారులు మమేకమై ఉండాలని సూచనలు జారీ చేశారు. మీ ద్వారా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు, మీ సర్వీసెస్ ప్రజలందరూ కూడా ఉండాలి. కాబట్టి అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ సచివాలయ సిబ్బంది కూడా నాకై స్వయంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు నా దృష్టికి వచ్చింది. కన్సల్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారం కోసం కూడా నేను ఈ రోజు మాట్లాడడం జరిగిందండి. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మీకు ఒక ఎంప్లాయీ పరంగా కానీ లేదంటే మండల లెవెల్ ఆఫీసర్స్ నుంచి కానీ ఏదైనా మీకు సపోర్ట్ లేకపోయినా ఏదైనా ఇబ్బంది అయినా సరే వెంటనే నాకు తెలియజేస్తే వెంటనే దాని సమస్యని పరిష్కరిస్తాము. ఎవరికి భయపడొద్దు. మీరు దయచేసి పార్టీలకు అతీతంగా పనిచేయండి, కులాలకు మతాలకు అతీతంగా పనిచేయండి. మీరు ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేయండి అని మరొకసారి ప్రతి అధికారుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఈ రివ్యూ మీటింగ్ మేము కనెక్ట్ చేస్తాము. ప్రతి మండలంలో కూడా ఈ విధంగానే మండల ఆఫీసర్ నుంచి సచివాలయ సిబ్బంది వారికి పూర్తి డేటాతో మీరు వాళ్ళ ముందు తెలిసి ఈ మండలంలో ఎలా జరిగిందో రివ్యూ మిగతా మండలంలో కూడా అలాగే త్వరగా రాబోయే రోజుల్లో మేము పెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తాము. ఇక ఏజెన్సీ ప్రాంతంలో మెయిన్గా జీవో నెంబర్ 3 గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జీవో నెంబర్ 3 రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను. తీసుకున్నటువంటి మెగా డిఎస్సిలో ఈ జీవో నెంబర్ 3ని మినహాయిస్తున్నారా లేదా, అదేవిధంగా కొన్ని 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సిఆర్టీలో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే చేస్తూ ఉన్నారో ఆ పోస్టింగ్ కూడా వేకెంట్లో చూపిస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంటి, మాది రెగ్యులరైజేషన్ చేస్తారు, మేము అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము, మా పరిస్థితి ఏంటి అని నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని కూడా నేను అధిష్టానం వారికి తెలియజేశాను. ఏదో ఒక నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా డిఎస్సిలో జీవో నెంబర్ 3 మినహాయిస్తున్నారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు మినహాయిస్తున్నారు లేదా అనే దానిపై కూడా ఫుల్ క్లారిటీ మనకు కొద్ది రోజుల్లో వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రజలకి అదేవిధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఎప్పటికప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నా గలం ఇప్పి సమస్యలన్నీ స్పీకర్ గారికి తెలియజేసి వెంటనే సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని, నా నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎప్పుడు తోడ్పడి ఉంటానని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.